హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4016 అలాగే 6016 రూపాయలకి సంబంధించిన ఆసరా పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. అలాగే మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆగస్టులో అందాల్సిన ఏవైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో అవి సెప్టెంబర్లో ఇస్తున్నారు. అంటే ఒక నెల ఆలస్యంగా పెన్షన్లు అనేవి లబ్ధిదారులకు అందిస్తున్నారు. అంటే సెప్టెంబర్లో అందాల్సిన ఆసరా పెన్షన్ ఆగస్టుకి సంబంధించింది ఇప్పటి వరకు మీ చేతికి అందిందా, అందలేదా? అలాగే అంది ఉంటే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి, అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు అనిపిస్తే డిస్టిక్ పేరు కూడా పక్కన మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో 4016 అలాగే 6016 ఎప్పుడు ఇస్తారనే సమాచారానికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కనుక అధికారం చేపడితే చేయూత పథకం ద్వారా 4016 రూపాయలను లబ్ధిదారులకు అందిస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు ఎవరైతే 2016 వితంతువులు, వృద్ధులు, అలాగే బీడీ కార్మికులు, అలాగే కొన్ని మొత్తం 8 కేటగిరీలకి సంబంధించిన లబ్ధిదారులకి సంబంధించి 2016 రూపాయల నుండి 4016 రూపాయలుగా చేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పింది. అయితే ఈ 4016 రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దీనిపై ప్రకటన లేదు అని చెప్పేసి చాలామందిలో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పుడు ఈ 4016 రూపాయలకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ నుండి విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను అవి అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది. అంటే అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 31 తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 11,000 కోట్ల రూపాయల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. అక్టోబర్ అనంతరం నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన దరఖాస్తులను స్వీకరించబోతుంది. అంటే ఈ నవంబర్లోనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఆసరా పెన్షన్లు పొందే వారికి కూడా కొత్త ఆసరా పెన్షన్లను జారీ చేయబోతుంది. వాళ్ళకి సంబంధించిన కార్డులను కూడా జారీ చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి కొన్ని అప్డేట్లు చూసుకున్నట్లయితే మొత్తానికి త్వరలో కొత్త పెన్షన్లు జారీ చేస్తామని వెల్లడించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అని చెప్పేసి తాజాగా కొన్ని అప్డేట్లు చూసుకోవచ్చు. సంక్షేమ పథకాలకి సంబంధించి వేరు గుర్తింపు కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రజా అభిప్రాయంలో భాగంగా ఇక్కడ కొన్ని సమాచారాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అభ్యంతరాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో కొత్త పెన్షన్లకి సంబంధించి కూడా త్వరలో మంజూరు చేయబోతున్నామనే సమాచారానికి సంబంధించి కూడా ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఒక స్పష్టతనిచ్చినట్లుగా చూసుకోవచ్చు. మొత్తానికి ఏదైతే ప్రజావాణి నిర్వహిస్తున్నారో అందులో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు, అలాగే ధరణికి సంబంధించిన ఫిర్యాదులే పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఈ పథకానికి వేరు గుర్తింపు కార్డులతో, అంటే రేషన్ కార్డుకి సంబంధించి ఒక గుర్తింపు కార్డు, అలాగే 6016 రూపాయలకి సంబంధించి వికలాంగులకి సంబంధించి ఒక గుర్తింపు కార్డు, 4016 రూపాయలు పొందే వారికి ఒక గుర్తింపు కార్డు, అలాగే వితంతువులకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు, గీత కార్మికులకి సంబంధించి కూడా వేరు కార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి స్కాన్ చేసి తీసుకునే విధానానికి మార్చబోతుందనే సమాచారం కూడా తెలుస్తుంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల మొదటి వారంలో మొదటి తారీఖు లేదంటే 2వ తారీఖులలోనే 100% పెన్షన్లను ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిగా కార్యాచరణ రూపొందించుకొని అధికారం చేపట్టినప్పటి నుండి కూడా ఈ లబ్ధిదారులకు అందిస్తుంది. ఇదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటి వారంలోనే ఆసరా పెన్షన్లు ఇచ్చే విధంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా మంత్రి సీతక్క గారు కూడా కొన్ని అంశాలని దృష్టికి తీసుకురావడం జరిగింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అనేవి నవంబర్ లేదా డిసెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఈ ఆసరా పెన్షన్లకి సంబంధించి కూడా కొన్ని కొత్త గుర్తింపు కార్డులను జారీ చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించుకోబోతుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అనేవి అక్టోబర్ లేదా నవంబర్, డిసెంబర్ నెలల్లో మంజూరు కాబోతున్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలుసుకుందాం. జై హింద్.